హలో అండి. బ్యాక్ పార్ట్‌కి మనము కర్వ్ షేప్‌లోన ఏదైనా డిజైన్ ఇచ్చామనుకోండి, అలాంటప్పుడు మనము అదే షేప్‌లోన థ్రెడ్‌తో పైపింగ్ ఎలా రావాలనేసి అయితే వీడియోలో చెప్తానండి. అయితే నెక్ సాగిపోకుండా మనం పైపింగ్ అనేది కొన్ని ట్రిక్స్ పాటిస్తూ వేసామనుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తది. అది ఏ విధంగా వేసుకోవాలో వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇప్పుడు చూడండి ఈ నెక్ ఈ డిజైన్ అనేది కట్ చేసాం కదా! వెనక సైడు అంటే కరువులాగా కొంచెం 2 మూలలు తిరిగేటట్టుగా ఈ విధంగా కట్ చేసాం కదండీ! దీనికి పైపింగ్ సేమ్ ఇదే షేప్‌లో రావాలంటే మనం థ్రెడ్‌తో ఏ విధంగా వేసుకోవాలో చెప్తానండి. సో, ఫస్టొచ్చేసి దీనికొచ్చేసి నార్మల్ పాదంతోనే వేస్తానండి. అయితే ముందుగా నేనైతే థ్రెడ్ తీసేసుకున్నాను. 12 నంబర్ థ్రెడ్ అనమాట. మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. అయితే దీనికి పైపింగ్ అనేది నేను ఈ సిల్వర్ కలర్ వేస్తున్నానండి. దీనికి ఒక 30 ఇంచు వెడల్పుతో క్లాత్ తీసేసుకొని క్రాస్‌గా మిడిల్‌లో థ్రెడ్ పెట్టేసుకొని ముందే రెడీ చేసి పెట్టేసుకుంటామండి. పెట్టేసుకున్నాక ఇప్పుడు షేపులు చూసారా ఏ విధంగా కుడుతున్నానో సేమ్ అంటే మనం అస్సలు పైపింగ్ అనేది లాక్కూడదు. అలాగే బ్లౌజ్ పీస్ ఉంది కదండీ! ఆ బ్లౌజ్ పీస్ కూడా లాక్కూడదు. ఈ మూల దగ్గర మాత్రం కట్ చేయాలి. ఎందుకంటే మిడిల్‌లో బ్యాక్ సైడు మిడిల్‌లోన ఒక మూల అనేది వచ్చింది కదండీ! ఆ మూల దగ్గరైతే కట్ చేయాలి. అలాగైతేనే ఈ పైపింగ్ అనేది తిరుగుతదనమాట. సో, ఇప్పుడొచ్చేసి కొంచెం కర్వ్‌లాగా వచ్చింది కదండీ! రౌండ్‌లాగా. ఆ రౌండ్ దగ్గర గూడా సేమ్ ఎక్కడ లాగొద్దండి. లాగితే మళ్ళీ కర్వ్ షేప్‌లోన కొంచెం వ్రింకిల్స్ అనేది క్లాత్‌ని లాగామనుకోండి, అది కొంచెం వ్రింకిల్స్ లాగా తిరిగిపోయి మళ్ళీ షేప్ ఔట్ అయిపోతదనమాట. ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఆ షేప్‌లో రావాలంటే మనం క్రాస్‌గా తీసుకోవాలండి పట్టీ అనేది. అంటే మనం వేసేది పైపింగ్ అనేది క్లాత్ క్రాస్‌గా తీసేసుకోవాలండి. సో, నెక్స్టొచ్చేసి ఇగోండి మెయిన్ క్లాత్ చూపిచ్చాను కదా! ఆ క్లాత్ అనేది ఒరిజినల్ వైపు మన వైపు ఉండేటట్టుగా పెట్టేసుకొని, ఇప్పుడు మనం కుట్టాము గదండీ లైనింగ్‌కి. ఈ లైనింగ్‌కి కుట్టిన పైపింగ్ అనేది మనకి రివర్స్‌లో పెట్టాలనమాట. ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా క్లాత్ జరిగిపోకుండా ఇట్లా పిన్నులు అక్కడక్కడ పెట్టేసుకోండి. అలాగైతే జరిగిపోదండి. చూసారు కదా! కింద క్లాత్ ఎంత పల్చగా ఉందో అందుకోసం. ఇలాంటి క్లాతులకి పైపింగ్ అనేది లోడింగ్ పైపింగ్ వేస్తే కొంచెం కనిపించేస్తదండి. కాకపోతే మీకు చూపించాలనేసి మీకిప్పుడు చూపిస్తున్నాను లోడింగ్ పైపింగ్‌లో రావాలంటే. సో, ఇది నార్మల్‌గా పైపింగ్ వేసేసినా సరిపోతది. అయితే ఖర్చనేది ఎక్కువ ఉంచకుండా కట్ చేసుకుంటే బానే ఉంటదనమాట. సో, తర్వాతొచ్చేసి ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ మీద కుడుతున్నాం కదా! సేమ్ మనం ముందు ఏ విధంగా కుట్టామో అదే కుట్టు మీద వచ్చేటట్టుగా చూసుకోండి. ఒకవేళ కుట్టు కొంచెం వేరేలాగా వచ్చేసినా సరే మళ్ళీ బ్యాక్‌కెళ్ళి మళ్ళీ సేమ్ కుట్టు వచ్చేటట్టుగా చూసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా చూసుకోండి. అంటే థ్రెడ్ అంటే మనం పైపింగ్ వేస్తున్నాం కదా! ఆ థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడేటట్టుగా చూసుకోండి. లేదంటే పైపింగ్ అనేది నీట్‌గా రాదనమాట. ఒక దగ్గర చిన్నగా వస్తది. ఒక దగ్గర పెద్దగా వచ్చేస్తది. అట్లా రాకుండా ఉండాలంటే సేమ్ మనము థ్రెడ్ ఏ విధంగా కుట్టామో అదే విధంగా కుట్టేసుకోవాలండి. చూ చూడండి ఈ విధంగా కుట్టేసినాక ఇక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ అనేది కొంచెం తీసేయండి. ఇగోండి నీట్‌గా ఈ విధంగా కట్ చేసేసుకోండి. అంటే ఇది హ్మ్. మెయిన్ క్లాత్ చూసారా ఎంత పలుచగా ఉందో కదా! మనం ఇది తిప్పుతాం కాబట్టి కొంచెం కనిపించేటట్టుగా ఉంటది కాబట్టి ఇట్లా ఉండకుండా ఉండాలంటే ఈ ఎడ్జ్ నుండి క్లాత్ అంతా తీసేయాలి. ఈ వైట్‌గా ఉండే కనిపించేదంతా. ఆ ఖర్చు మందం అయితే ఉంచాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు అది కట్ చేసేసి వెనక వైపు తిప్పుతాం కాబట్టి. సో, చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ చిన్న కట్ పెట్టేకోండి మిడిల్‌లోన. తర్వాత చిన్న చిన్న కట్స్ ఈ రౌండ్ దగ్గర అటువైపు, ఇటువైపు రౌండ్ ఉంది కదా! మనం ఇచ్చే కర్వ్ షేప్‌లోన. అక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి ఇట్లా పెట్టేసుకోండి. అయితే ఈ కట్ చేసేటప్పుడు చూడండి థ్రెడ్ దగ్గర కట్ అయిపోకుండా చూసేసుకోండి. థ్రెడ్‌కి కొంచెం ముందు క్లాత్ ఉంచాం కదా! ఆ క్లాత్‌ని మాత్రమే కట్ చేసేటట్టుగా చూసుకోండి. ఇగోండి తర్వాతొచ్చేసి ఈ లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేస్తాం కదా! ఇట్లా తిప్పేసినాక ఇగోండి ఇట్లా వస్తది. సో, ఇట్లా వచ్చేసాక ఇట్లా ఉంచేయకూడదండి. ఈ పైపింగ్ అనేది హైలైట్ అవ్వాలి కదా! ఆహ్, చూ కనిపించాలి కాబట్టి మళ్ళీ పైపింగ్ పక్కనే కుట్టు పడేటట్టుగా వేసేసుకోండి. అప్పుడు పైపింగ్ అనేది హైలైట్ అవుతదనమాట. సో, చూడండి ఈ విధంగా అనమాట. నీట్‌గా పెట్టేసుకోండి. అయితే నాకు ఆహ్, పాదము ఇటు సైడ్ అలవాటండి. అందుకోసం చూడండి ఈ విధంగా కుడుతున్నాను. కొందరికి రైట్ సైడ్ అలవాటు ఉంటదనమాట. కొందరికి లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటది. నాకు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టుగా అయితే నేను థ్రెడ్ అనేది సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి నేను ఇలాగా కరువు తిప్పేటప్పుడు హ్యాండ్‌తోనే మూవ్‌మెంట్ చేస్తున్నాను గానీ,
ఇగో చూసారా స్లోగా ఇట్లా హ్యాండ్‌తోనే మూవ్‌మెంట్ చేస్తేనే ఆ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తది. లేదంటే మనకి అక్కడట వేరే షేప్‌లాగా వచ్చేస్తదండి. అట్లా రాకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా అన్నమాట. నీట్‌గా బ్లౌజ్ పీస్‌ని ఇట్లా పెట్టేసి ఈ పైపింగ్ వేసినంత సేపు మాత్రం స్పీడ్‌గా మిషన్ అనేది రన్ అవ్వకుండా స్లోగా వేసుకుంటూ రావాలి. హ్యాండ్ తోటి ఇప్పుడు నేను చూపించాను కదా! హ్యాండ్ తోటి ఇట్లా మూవ్‌మెంట్ చేయాలి క్లాత్‌ని. నేను ఎడమ చేత్తోటి ఇలా క్లాత్‌ని ఇట్లా మూవ్‌మెంట్ చేసి కుడుతూ ఉన్నాను. చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఇలా కుడితేనే ఆ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తదండి. లేదంటే ఒకవైపు బాగొస్తది. ఒకవైపు మంచిగా రాదు. ఇప్పుడు చూడండి ఎంత బాగొచ్చేసిందో కదా! ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! టేబుల్ సేమ్ ఈ క్లాత్ 2 ఒకేలాగా ఉండడం మీకు లైట్ కలర్‌లో కనిపిస్తుంది. తర్వాత లాస్ట్‌లో చూపిస్తాను వేరే క్లాత్ మీద పెట్టేసి. ఇగో చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇదే షేప్‌లోనే మన మూలల దగ్గర గూడా ఎన్ని డిజైన్‌లాగా కట్ చేసుకున్నా ఈ టైప్‌లోనే మనం కుట్టేసుకుంటే సరిపోతదండి. సో, తర్వాత మెయిన్ క్లాత్, లైనింగ్ 2 జాయింట్ చేసేయడమే. మనం లైనింగే కదా! కరెక్ట్ మెజర్‌మెంట్‌తో తీసుకుంటాము. నేనైతే ఈ విధంగా వేస్తానండి. నా స్టైల్‌లో మాత్రం పైపింగ్ అనేది ఇట్లా వేస్తాను. లోడింగ్ పైపింగ్ వేసామనుకోండి షేప్ గూడా నీట్‌గా ఉంటది. బ్లౌజ్ గూడా నీట్ ఫినిషింగ్‌తోని అందంగా కనిపిస్తదనమాట. అందుకోసం. సో, చూడండి బ్యాకొచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. ఖర్చు కూడా బయటకి కనిపించకుండా షేప్ అనేది నీట్‌గా ఇట్లా వచ్చింది. కొంచెం ఒక మూలొచ్చే విధంగా ఈ టైప్‌లోన కట్ చేశాను నెక్ అనేది. బ్లౌజ్ పీసేనండి ఇది. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కొన్ని ట్రిక్స్ పాటిస్తూ వేసామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్‌తోని నెక్‌లు ఏ విధంగైనా మన డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. సో, చూడండి క్లాత్ మీద పెడితే ఈ విధంగా కనిపిస్తదనమాట. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. పక్కనే హైప్ బటన్ వస్తది కదండీ! హైప్ పాయింట్స్ ఇవ్వండి. అలాగైతే ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతది. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. నీట్‌గా వచ్చేస్తదనమాట. అయితే లోడింగ్ పైపింగ్ వేసామనుకోండి మనకు ఖర్చులు కనిపించవు. చాలా అందంగా కనిపిస్తది. చూడ్డానికి కూడా లుక్ అనేది మంచిగుంటదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.